క్యారెట్ కీర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సినవి 2 పెద్ద క్యారెట్, హాఫ్ లీటర్ మిల్క్, కోవా, పచ్చి కోవా. ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, లేదా స్వీట్ షాప్లో కూడా ఉంటుంది. క్యారెట్ వేయించడానికి తగినంత నెయ్యి. ఇది ఇంట్లో తయారు చేసిందండి. ముందుగా క్యారెట్ని పొట్టు తీసి క్లీన్గా కడుక్కొని కోరండి. మిక్సీలో వేయకండి, ఇలా కోరండి, అప్పుడు పొడవుగా బాగా వస్తుంది. మిక్సీలో వేస్తే మొత్తం ముద్దల పేస్ట్లా అవుతుందండి, అందుకే ఇలా చేసుకోండి, బాగుంటుంది. వేస్తే ఈ విధంగా పొడవు రాదు, మొత్తం పేస్ట్లా అవుతుందండి, అందుకే ఇలా కోరుకోండి. గిన్నె తీసుకొని అందులో పాలు వేడి చేసుకోండి. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ వాడుతున్నాను. గిన్నె పెట్టుకోండి. గిన్నె వేడెక్కాక నెయ్యి వేసుకోండి. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి, స్మెల్ చాలా బాగుంటుంది. బయట తయారు చేసిన దానికన్నా ఇంట్లో తయారు చేసింది బాగుంటుంది కదండి. క్యారెట్ తురుముకి సరిపడినంత నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం కరిగాక క్యారెట్ తురుము వేసుకోండి. ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయేదాకా వేయించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. క్యారెట్ వేగేలోపు కోన్ కూడా తురుముకోండి. నేను ఇది డిప్స్లో పెట్టానండి, అందుకే గట్టిగా అయిపోయింది. వేగుతుంది, కొంచెం కలర్ చేంజ్ అయ్యింది. కలర్ కూడా చేంజ్ అయింది, ఎల్లో షేడ్లోకి వచ్చింది. ఇందాక ఆరెంజ్ షేడ్ ఉండే, కొంచెం ఎల్లో షేడ్లోకి వచ్చింది. ఇలా వేగిన తర్వాత పాలు వేసుకోండి. పాలు వేసుకోండి. నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను, ఫుల్ క్రీమ్ పాలు. చూడండి కలర్. ఈ కోవా కూడా వేసుకోండి. క్యారెట్ హెల్త్కి మంచిది కదండి, పిల్లలకి ఇస్తే తినలేరు కదా. ఇలా క్యారెట్ కీర్ చేసిస్తే ఇష్టంగా తింటారు. ఈ కలర్ కూడా చూడడానికి బాగుంటుంది.
పిల్లలు బాగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. క్యారెట్ మంచిది కదా. ఇవ్వండి. చిక్కబడ్డాక తగినంత షుగర్ వేసుకోండి. కొంతమంది షుగర్ తక్కువగా తింటారు, కొంతమంది ఎక్కువగా తింటారు. మీ వీలుని బట్టి వేసుకోండి. ఇది కొంచెం చిక్కబడేలోపు ఒక 3 యాలకులు తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. చిటికెడు సాల్ట్ కూడా వేస్తున్నానండి. అది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే సాల్ట్ వేస్తున్నా. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఏమైనా పలుకులు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అవైలబుల్గా వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. మీ ఇష్టం, ఏవైనా సీడ్స్ వేసుకోవచ్చు. చూడండి ఇలా. చివరిగా యాలకుల పొడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి ఈ కలర్. ఒక సర్వింగ్ బౌల్ వేసి సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేయండి. చూడండి కలర్ ఎంత బాగుందో.